మీ బాబు గాని, పాప గాని నోరు తెరిచి నిద్రపోతున్నారా? ముక్కుతో గాలి తీయటం అనేది కష్టంగా ఉందా? ఇదే పిల్లల్లో చెవుల్లో చీమేమైనా కారుతుందా? ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా? గురక లాంటి సౌండ్స్ వస్తున్నాయా? ఇలాంటి పిల్లలు నోరు తెరిచి నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రుల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా? ఇలాంటి పిల్లలు ఎవరైతే నోరు తెరిచి నిద్రపోతున్నారో వాళ్ళకి అలర్జీ ఆస్మా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ముక్కు దిబ్బడేసిపోవటం, తద్వారా నోరుతోని గాలి తీయటం. ఇదే గనక కొన్నాళ్ల పాటు ఇలాగే కొనసాగితే అది తీవ్రమైనటువంటి అంటే మార్ఫలాజికల్ డిజార్డర్స్ అంటాం. అంటే పళ్ళు ఎత్తవటం, పెదాలు లావైపోవటం, ఈ యొక్క ఫేస్ ఇట్లా సెంటర్లో ఇదైపోవటం, అంటే నోరంతా తెరిచి నిద్రపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమంటారంటే, ఎందుకు అలా నోరు తెరుస్తుంటావు, కొంచెం పెద్ద అవుతా ఉంటే నోరు మూయటానికి ప్రయత్నం చేస్తారు. ముక్కు బ్లాక్ ఉంటే నోరు కూడా మూస్తే గాలి ఎట్లా ఆడుతుంది? కాబట్టి దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇది అలర్జీనా, ఆస్తమానా, ఎడినాయిడ్సా, టాన్సిల్సా, ఏదుందో తెలుసుకొని దానికి తగ్గటువంటి వైద్యం కనుక చేసినట్లయితే పిల్లలు మళ్ళీ ముక్కుతో గాలి తీసుకోగలుగుతారు. కాబట్టి నోరు తెరిచి నిద్రపోవటం మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి.